ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. యష్ హత్య చేశాడని నేను ఈ లైవ్ ప్రోగ్రాంలో చెప్తే యష్కి ప్రాబ్లం అవుతుంది. చెప్పకూడదు. ఆగిపోయావేంటే చెప్పు. ఎవరు ప్రసాద్ అన్నయ్యని చంపింది? మీరే చూసారుగా ఎలా సైలెంట్ అయిపోయిందో. ఇప్పుడు చిన్న విరామం. రే గౌరీ, ఏం చేస్తున్నావురా? ఛానల్ మారుతున్నానండి. రేయ్ మార్చకు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. నేను ఖచ్చితంగా చివరి వరకు చూడాలి. బ్రేక్ ఇచ్చారు కదండి. మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది. ఒక్క సెకండ్ కూడా మిస్ కాకూడదు. రిమోట్ పక్కన పెట్టు. చెప్పండి, ఏటి నాకు ఫోన్ చేసినారు? మంగళ, టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది కదా. అవునండి, బ్రేక్ ఇచ్చినారు కదా. ఇప్పటిదాకా చూసి ఇప్పుడే పని చేసుకుంటున్నాను. భవానీ పక్కనుందే ఆ అమ్మాయి ఎవరు? ఎవరోనండి మరి? నాకైతే పూర్తిరాలు తెలియదండి. ఆ అమ్మాయి పేరైతే సింధునండి. ఓహో, తనేదో బాధలో ఉంటే మా భవానమ్మ ఇంటికి తీసుకొచ్చినారు. పాపం తన బిడ్డల కోసం పోరాటం చేస్తున్నారండి. ఉంటానండి. వాటర్ బాటిల్ ఇవ్వు. సింధు, వాటర్ తాగు. థ్యాంక్ యూ. ఏంటి సింధు ఇలా చేస్తున్నావు? నేనేం చేశానక్క? ఆ దమయంతి యష్ అడిగిన వాటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మౌనంగా ఎందుకు ఉండిపోతున్నావు? నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. మరి ఇంత వీక్గా ఉంటే ఎలా చెప్పు? నీ వైపు న్యాయం ఉందని నేను నమ్ముతున్నాను. అది లైవ్ ప్రోగ్రాం చూస్తే జనాలు కూడా నమ్మాలి కదా. అసలు ఏం జరిగిందో నిజాలేంటో చెప్పు సింధు. నేను నీకు ముందే చెప్పాను కదక్క, ఆ కుటుంబానికి సంబంధించి కొన్ని నేను చెప్పకూడని నిజాలున్నాయని. అవి ఇప్పుడు నేను బయట పెడితే యష్కి తీరని నష్టం జరుగుతుంది. అందుకే చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. ఆ యషే నువ్వు తప్పుడు మనిషివని చెప్తున్నాడు. తనకి నమ్మక ద్రోహం చేశావని అంటున్నాడు. అనని అక్క, పడ్డవాళ్ళు చెడ్డవాళ్లు కాదు కదా. నువ్విలా సెంటిమెంట్ ఫీల్ అయితే నీకు న్యాయం ఎలా జరుగుతుంది సింధు? నువ్వు హంతకురాలివి కానప్పుడు ఆ హత్య ఎవరు చేశారో అందరి ముందు ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఆ ఒక్క విషయంలో నన్ను క్షమించక్క, అది మాత్రం నేను చెప్పలేను. ఆ నగల విషయం ఎందుకు చెప్పావమ్మా? సింధు ఆ దొంగతనం చేయలేదని నీకు తెలుసు, నాకు తెలుసు కదా. ఏదో మాటల్లో అలా వచ్చేసింది లేరా, బయటకు అనుకోకుండా. నీకు ముందే చెప్తున్నాను, సింధు మీద లేనిపోనివి కల్పించి మాత్రం చెప్పొద్దు, అర్థమైందా? సర్లేరా, చెప్పావుగా, ఇక చెప్పనులే. మేడం షార్ట్ రెడీ, రావచ్చు. పదండి మేడం. షార్ట్ రెడీ మేడం. పద. బ్రేక్ టైం అయిపోయింది, స్టార్ట్ చేద్దామా? రెడీనా? రెడీ మేడం. వెల్కమ్ బ్యాక్. సింధు, యష్ వాళ్ళ అమ్మ ఇందాక మీ మీద చేసిన అభియోగాలకి మీరేం చెప్తారు? దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? నా మీద కేసులున్న మాట నిజమే, కానీ అవేవి నేను చేయలేదు. చూసారా, ఓ పక్క నా మీద కేసులున్నాయని తనే ఒప్పుకుంది, కానీ నేను ఏ నేరం చేయలేదు అంటూ బుకాయిస్తుంది.
ఏ నేరం చేయకుండా పోలీసులు కేసు ఎందుకు పెడతారు అసలు? ఇది చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కోర్టు బోన్లో ఇది నిలబడింది. దీనికి జడ్జి గారు శిక్ష వేశారు. ఆ శిక్ష అనుభవించి విడుదలయ్యింది. నేరం చేసిన వాళ్లే కదా శిక్ష అనుభవిస్తారు. ప్రస్తుతం దొంగతనం కేసు కూడా కోర్టులో నడుస్తోంది. అమ్మా, రేపో మాపో ఆ కేసులో కూడా దీనికి శిక్ష పడుతుంది. ఇది జైలు. ఆ దొంగతనం మాత్రం నేను చేయలేదు. అదంతా ఒక కుట్ర. నన్ను నా పిల్లలకి దూరం చెయ్యాలని మాత్రమే కొంతమంది నన్ను ఆ కేసులో ఇరికించారు. నిన్ను కేసులో ఇరికించాల్సిన కర్మ మాకేం పట్టలేదు. నేను మీరే చేశారని చెప్పలేదే. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటే మీరే చేశారా? నిన్ను పిల్లలకి దూరం చెయ్యాలనే కొందరు కుట్ర చేశారు అంటున్నావు కదా. పరోక్షంగా మమ్మల్నేగా నువ్వన్నది. అందుకే దానికి వివరణ ఇచ్చాను. ఆ నగలు ఎవరు మార్చారు అన్నది త్వరలోనే బయట పెడతాను. అంత ఈజీగా దాన్ని వదిలిపెట్టను. ఆ నగల దొంగతనం గురించి వదిలేయండి. ఎందుకంటే ఆ కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి దాని గురించి మనం చర్చించకూడదు. ఆమె మీరు మనిషిని హత్య చేశారంటున్నారు. ఆ కేసులో మీరు అపరాధిగా శిక్ష కూడా అనుభవించావంటున్నారు. అది నిజమేనా? నిజమే. జైల్లో శిక్ష అనుభవించొచ్చాను. అమ్మయ్యా, ఇప్పటికో తప్పు ఒప్పుకుంది. మీరే విన్నారుగా, ఇలాంటి హంతకురాలు మా పిల్లల్ని తన పిల్లలు అంటే మీరు నమ్మేస్తారా? లేదు, రిషి శశి ముమ్మాటికి నా పిల్లలే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? నేను జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నేను ప్రెగ్నెంట్ని. నాకు నెలల నుండి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. ఆ టైంలో యశ్ వాళ్ళ అమ్మ నాకు తెలియకుండా డాక్టర్ని మేనేజ్ చేసి పురిట్లో ఉన్న నా పిల్లల్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయింది. ఏంటండి, సింధు చెప్పేది నిజమా? పురిట్లో పిల్లల్ని తల్లి దగ్గర నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లారా? లేదు, ఇది మళ్ళీ అబద్ధం చెప్తోంది. అసలు పిల్లలు దానికి పుట్టలేదు. మరి రిషి శశి ఎవరి పిల్లలు? మా అబ్బాయి రెండో భార్యకు పుట్టిన పిల్లలు. ఆమె చెప్పేది నిజం కాదు, నమ్మకండి. రిషి శశి నా పిల్లలే, ఇది నిజం. నిజమని మీరంటే సరిపోదు, సాక్ష్యాలు కావాలి కదా. బర్త్ సర్టిఫికెట్ ఉందా? అందులో తల్లి తండ్రి పేరు నమోదు చేస్తారు కదా. బర్త్ సర్టిఫికెట్ లేదు. లేకుండా ఆమె చేసింది. ఎందుకే నా మీద లేని పని అబద్ధాలు వేస్తావు? బర్త్ సర్టిఫికెట్ కాకుండా ఇంకేమైనా ఆధారాలున్నాయా? ఈమె హాస్పిటల్ నుంచి నా పిల్లల్ని ఎత్తికెళ్ళినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అది మాకు చూపించగలరా? అది ఇప్పుడు లేదు. ఈమె కన్యాకుమారి కలిసి ఆ సాక్ష్యాన్ని నాశనం చేశారు. వాళ్ళు దాన్ని మంటల్లో తగలబెట్టారు. లేని సాక్ష్యాలు ఉన్నట్టుగా చెప్పి అవి మేమే నాశనం చేశామని నిందలు వేస్తోంది.
ఇంకా మీ దగ్గర వేరే సాక్ష్యాలేమీ లేవా? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఉంది. ఏంటవి? నాకు డెలివరీ చేసిన డాక్టర్ రమ. ఆమె చేత ఈ లైవ్ ప్రోగ్రాంలో ఫోన్ చేసి నిజం చెప్పిస్తాను. ఆ డాక్టర్కి ఫోన్ చేయండి. డాక్టర్తో మాట్లాడిస్తాను అన్నావుగా, మాట్లాడించు. నంబర్ పనిచేయడం లేదు. నెంబర్ పని చేయడం కాదే, నీ మైండ్ సరిగ్గా పని చేయడం లేదని చెప్పవే. డాక్టర్ లేదు, డెలివరీ లేదు, ఇది చెప్పేవన్నీ అభూత కల్పనలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మా అమ్మ నాన్న మధ్య గొడవ జరుగుతుంది. అది మా కోసమే అని అర్థమవుతుంది, కానీ ఎవ్వరూ ఆ విషయం మాతో చెప్పడం లేదు. నువ్వు దేవతవి కదా, నువ్వైనా ఆ గొడవని తీర్చవా? మా అమ్మ నాన్నకి మంచి జరిగేటట్టు, వాళ్ళు కలిసిపోయేటట్టు చూడవా? ప్లీజ్ నాకు ఈ సహాయం చెయ్యమ్మా. అమ్మా, ఏం తేల్చుకోవాలో అర్థం కావటం లేదు. సంధ్య నాకు అమ్మలా అనిపిస్తుంది. సింధుని చూస్తే అమ్మలా కనపడటం లేదు, కానీ సింధునే మా సొంత అమ్మని ఆమె చెప్తుంది. ఇలా ఎందుకు చేసావమ్మా? సంధ్య మా సొంతం అయితే బాగుండేది కదా. వెళ్దామా? సరే. ఎందుకురా నేను మాట్లాడుతుంటే మధ్యలో ఆపాలని చూస్తావు, సైకిల్ చేస్తావు? నీ వల్ల ప్రతిసారి ఏది పూర్తిగా మాట్లాడలేకపోతున్నాను. నేను దొంగతనం టాపిక్ తేవద్దని చెప్పానుగా, అయినా మాట్లాడు. కోపం రాదా నాకు? నువ్వు అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. మన టార్గెట్ సింధు కాదు, పిల్లలు. ఆ పిల్లల విషయంలో మనం ఏ తప్పు చేయలేదని పబ్లిక్లో నిరూపించుకుంటే చాలు. అంతకుమించి ఏం అవసరం లేదు. సింధుని అనవసరంగా కార్నర్ చేయకు చెప్తున్నాను. అది చేసిన పాడు పనులు, తప్పులు అన్ని జనాలకి తెలియాలి కదా. అప్పుడే జనాలకి దాని మీద సానుభూతి కలగకుండా ఉంటుంది. మనం సైలెంట్ గా ఉంటే సింపతి మొత్తం అదే లాగేసుకుంటుంది. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా, మనకు కావాల్సింది సింపతి గ్రౌండ్స్ కాదు, పిల్లలు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. సింధు, ఇప్పుడు నువ్వు చెప్పేదంతా వింటుంటే ఈ కేసు చాలా డెప్త్గా ఉందని నాకు అనిపిస్తుంది. నాకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రోగ్రాం అయ్యాక నాకు అన్ని నిజాలు తెలియాలి.
తెలిస్తేనే నీ కేస్ మూవ్ చేయడం నాకు చాలా ఈజీ అవుతుంది. ఏది మిస్ చేయకుండా ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాలి, ఓకేనా? ఓకే అక్క. లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర ఏది దాచకూడదు, సరేనా? సరే అక్క. ఆ దేవుడైనా తపస్సు చేస్తేనో, పూజలు చేస్తేనో, లేక అర్చనలు చేస్తేనో కాని భక్తుల్ని అనుగ్రహించరు. అలాంటిది నేనెవరో తెలియకపోయినా, నేను నిన్ను సాయం అడక్కపోయినా నీ అంతటి నువ్వే వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను కాపాడి మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. నా పిల్లల్ని నాకు దగ్గర చేయడానికి ఓ అక్కలా నా పక్క నుండి నా కోసం పోరాడుతున్నావు. అలాంటి నీ దగ్గర అన్ని విషయాలు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పు? తప్పకుండా చెప్తానక్క. యష్, ఇలా రా రా. ఎక్కడికి నాన్న? ఉండ్రా చెప్తాను. సింధు, ఇలా రా. అక్క, ఇప్పుడే వస్తాను. సింధుని ఎందుకు పిలిచావు నాన్న? కాస్త ఉండరా. దేనికి పిలిచారు మావయ్య? సింధుని ఎందుకు పిలిచావు నాన్న? పిల్లల విషయం మీ ఇద్దరితో మాట్లాడి రాజీ కుదురుద్దామనేరా. ఇంత దూరం వచ్చాక ఇంకా రాజీ ఏంటి నాన్న? ఎందుకు ఎందుకు కుదరదురా? 2 దేశాల మధ్య జరిగే యుద్ధాన్నే చర్చల ద్వారా పరిష్కరించుకొని రాజీకొస్తున్నారు. అలాంటిది మీ ఇద్దరి జీవితాల్లో ఉన్న సమస్య గురించి మీరు మాట్లాడుకొని రాజీపడి కలిసిపోవడం ఓ విషయమా చెప్పు? అనుమానాలు, అపార్థాలు ఉన్న చోట కలయికలు నిలబడవు మావయ్య. నువ్వు చెప్పిన ఆ అనుమానాలు, అపార్థాలు తీరం దాటి వెళ్ళిపోతే నడి సముద్రంలా మీ జీవితాల్లో ఏ ఆటుపోట్లు లేకుండా ప్రశాంతంగా ఉంటాయి. అనుభవజ్ఞుడిగా చెప్తున్నాను, వినండి. యష్, నువ్వు గాని సింధు గాని మిగతా విషయాల్లో ఎలా ఉన్నా మీ పిల్లల విషయంలో మాత్రం ఇద్దరూ ఒకటే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు బావుండాలి అని. అది కరెక్టే కదా? అదే పిల్లల గురించి ఈ లైవ్ ప్రోగ్రాంలో వాళ్ళ అమ్మా నాన్నలుగా అందరి ముందు మీరు గొడవ పడుతుంటే చూసేవాళ్లకి మీరు చులకనైపోతారు. మీరే కాదు, మీ పిల్లల్ని కూడా తక్కువ చేసి చూస్తారు. అది మీ ఇద్దరికీ ఇష్టమేనా? మీ ఇద్దరికీ రిషి, శశి కావాలి, అవునా? అవును. అవును. మీ పిల్లల మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు మళ్ళీ ఒకటవచ్చు కదా. ఇవాళ మీ మధ్య ఉన్న కోపాలు రేపు ఉండవు యష్. అర్థం చేసుకోరా. సింధు, నువ్వేదో వాడికి నమ్మక ద్రోహం చేశావని వాడు ఫీల్ అవుతున్నాడు. నువ్వు నీ క్యారెక్టర్ని తప్పు పట్టాడని ఫీల్ అవుతున్నావు. ఆ ఫీలింగ్ మీ మనసులో నుంచి అంత ఈజీగా పోవు. నాకు తెలుసు, మీ ఫీలింగ్స్తో మీరు దూరంగా ఉన్నారే తప్ప మీ పిల్లల ఫీలింగ్స్ మీరిద్దరూ పట్టించుకోవడం లేదు. ఏ, మీ పిల్లల కోసం మీ ఫీలింగ్స్ పక్కన పెట్టలేరా? మీకు జరిగిపోయిన మీ గతం ముఖ్యమా, లేక రేపు జరగవలసిన పిల్లల భవిష్యత్తు ముఖ్యమా? చాలామంది భార్యాభర్తల మధ్య మీలాగే ఈగో ప్రాబ్లం, మనీ ప్రాబ్లం, మాట పట్టింపు, ఇలా ఎన్నో సమస్యలున్నాయి. అయినా వాళ్ళందరూ పిల్లల కోసం కాంప్రమైజే బతుకుతూ ఉన్నారు. సింధు, నేను నిజాయితీగానే ఉన్నాను అంటుంది. లేదు, నాకు ద్రోహం చేశావు అంటున్నావు నువ్వు. రేపు సింధు ఏ తప్పు చేయలేదని తెలిస్తే, అయ్యో, నేను ప్రేమించిన నా భార్యని అనవసరంగా అనుమానించానే అని నువ్వు బాధపడతావు. యష్ వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాడని నువ్వు ఏదో ఒకరోజు తెలుసుకుంటావు సింధు. అప్పుడు పాపం నన్ను ప్రాణంగా ప్రేమించిన యష్కి దూరమయ్యానే అని నువ్వు బాధపడతావు. ఇదంతా జరగడానికి 5 ఏళ్ళో 10 ఏళ్ళో పడుతుంది సింధు.
అప్పటికే మీ పిల్లల జీవితాల్లో జరగాల్సిన నష్టాలు కష్టాలు అన్నీ జరిగిపోతాయి. అమ్మా నాన్న విషయంలో వాళ్ళ ఆలోచన ధోరణి మారిపోతుంది. వాళ్ళ మనసులకి అవ్వాల్సిన గాయాలు కూడా పూర్తిగా అయిపోతాయి. అప్పుడు మీరు భార్యాభర్తలుగా కలిసి ఏం లాభం? ఇప్పుడు మీరు దూరమైనట్టే రేపు వాళ్ళు అమ్మా నాన్న విషయంలో కవలలుగా పుట్టి కలిసి ఉండాల్సిన వాళ్లే వేరైపోతారు. దీని గురించి ఒక్కసారి ఇద్దరు ఆలోచించండి. ఎవరు క్యారెక్టర్ లేని మనిషి? నువ్వే క్యారెక్టర్ లేని మనిషివి. నేను క్యారెక్టర్ లేని మనిషిని అంటున్నావు కదా. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. ఇప్పటికైనా నా పిల్లల్ని నాకు ఇచ్చేయి.